సుందరాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావా? అవును లాయర్ గారు, ఈ ఆస్తంతా నాదని అబద్ధం ఆడారు. ఇక్కడి పరిస్థితులను బట్టి అలా చెప్పవలసి వచ్చింది. అలాగా? ఇదంతా నిజం అనుకుని ఆయన ఏ అఘాయిత్యం చేసుకుంటారో ఏమో. లాయర్ గారు, మీరు ఎలాగైనా ఆయన కలుసుకోండి, ఆయన్ని కాపాడండి ప్లీజ్. ఇందిరా, బాబు మా దగ్గరే ఉన్నాడు. వాడు నీకు ప్రాణాలతో దక్కాలంటే ఇంట్లో ఉన్న సొత్తంతా గుట్టుగా మాకు అప్పగించు. వెంటనే ఊరి చివరి వంతెన వద్ద మమ్మల్ని కలుసుకో. ఈ సంగతి బయటకు పొక్కిందా బాబు దక్కడు, బాబు దక్కడు. ఇందిరా, అమ్మా ఇందిరా, అదేమిటి ఇందిరా మాట్లాడకుండా చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంది? ఇంకేముంది, సుందరం బావుని చెడామడా తిట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. నిన్న పెట్లో నగలు డబ్బు తీసుకొని పారిపోతుంది. అవును, బాబు కూడా కనపడటం లేదు. ఏం చేసిందో ఏమో. సరే, నువ్వు నాతో రా. డ్రైవర్ బాబు, సుందరం వచ్చావా బుల్లెమ్మ? పోలీసులకి చెప్పలేదుగా? లేదు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. సరే, అలా రా. ఏదో గోలుమాల జరగబోతుంది. నేను వెళ్ళి సుందరాన్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కాసేపు ఊరుకోరా, పోలీసులు వింటారు. బాబు, డబ్బెక్కడ? ఎందుకు? మీరు అడిగిన డబ్బు ఇచ్చేశానుగా. మేము అడిగింది డబ్బు ఒకటే కాదు, ఇది కూడా. ఏమిటిది? నాకు చెందవలసిన ఆస్తి ముసలైన అమాయకుల్ని చేసి నీ పేరు రాయించుకున్నావే, అది తిరిగి నా పేరు రాయడానికి స్టాంప్ పేపర్. అది ఎప్పుడో బావ పేరు రాయడం జరిగింది. అప్పుడు బావను పొమ్మడానికి ఆస్తి నీ పేరు ఉందన్నావు, ఇప్పుడు మమ్మల్ని మోసం చేయడానికి బావ పేరు రాశానంటున్నావు. ఎంత మోసం! మీరు మోసం చేసి బావను చంపుతారేమోనని ఆస్తి నా పేరుందని నేనే అబద్ధం ఆడాను. అయినా పర్వాలేదు, మళ్ళీ రాయొచ్చు. ఆఖరిసారిగా ఎవరికి రాస్తే వాళ్ళకే చెందుతుంది. మా పేర రాయను, చచ్చినా రాయను. సరే, పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. పెట్టవన్నమాట. పెడతావా? ఈ బిడ్డను చంపంటావు. బాబు కోసం వచ్చావు, మర్యాదగా ఆస్తి రాస్తావో వీడి సాగు కళ్ళారా చూస్తావో ఆలోచించు. నీకు ఆస్తి రాసిస్తాను కానీ
ఇంతకీ ఆస్తి ఎవరి పేరిట? ఇంకెవరు? వారసు నా పేరటి. తమ్ముడు ఆస్తి అంతా నీ పేరు రాయించుకుంటే పనులు స్పీచ్ చేస్తారా? మన ఇద్దరు పేరు రాసుకుందాం. సరే అలాగే చేసుకుందాం. అంటే మీ ఇద్దరి పేరిట? అంతే. ఏం గురు నాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నేను లేకపోతే అసలు కథ వరకు వచ్చాడా? అబ్బా ఇది డబ్బులేమ్మా, ఈ బిడ్డను తీసుకుని అందులో నేను కూడా ఉండాలి, నా పేరు కూడా రాయి. చల్లదు. నేను వారసు, వీడు బేవాస్. రాసినా చల్ల. ఏం కూర్చోడం? మీరెంత పిచ్చివాడు మామయ్య. ఇది దేవాంతపురాలు. మీకు మీకు తగువులు పెట్టి ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తోంది. అవును మామయ్య, నాన్నగారిని బుట్టలో వేసి నీకు నాకు ద్రోహం చేసి ఆస్తి అంతా రాయించేసుకుంది. అయినా ఇది ఇక్కడ ఉండగా ఆస్తి ఎక్కడికి పోతుందిలే, నేను రాయిస్తాను. అంతకంటే ముఖ్యంగా అమ్మవి నాయనమ్మవి నగలు 10 లక్షల రూపాయల క్యాష్ నాన్నగారు నా కోసం దాచారు. అదంతా కొట్టేసి ఎక్కడో దాచేసింది. అమ్మయ్యో, అంత డబ్బే? ఇందిరా, ఆ డబ్బు నగలు ఎక్కడ దాచవచ్చు? మాట్లాడమే. ఎక్కడ దాచావు చెప్పు, చెప్పు. లాయర్ గారు, పిల్లివ్వండి. తీసుకోండి. మావయ్య నాకు అప్పగించిన బాధ్యత ఇవాళ్లతో తీరిపోయింది. నా విధి నిర్వహణలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇందిరా, ఆ మాట మాత్రం అనుకో. జన్మ జన్మలకు నువ్వు క్షమించరానంతగా నిన్ను చిత్రహింస పెట్టాను. అమ్మా ఇందిరా, విధి ఆడించిన వింత నాటకంలో మీ ఇద్దరూ ఎన్నో కష్టాలు అనుభవించారు. దీనికి కారణం కొంత నేను కూడానమ్మా. ఎందుకంటే నువ్వు కేవలం డబ్బు మనిషివని వీడి మనసులో విషబీజాలు నాటింది నేనే. అందుకు మీరిద్దరూ నన్ను క్షమించాలి. చూడమ్మా ఇందిరా, ఈ పసివాణ్ణి వాళ్ళమ్మ నీకు అప్పగించి, ఈ పసివాణ్ణి వాళ్ళ నాన్న నీకు అప్పగించాడు. ఏం చేస్తావయ్యమ్మ, ఇక అంతా నీదే భారం.